విజయసాయిరెడ్డి గారికి సంబంధించిన వై విక్రాంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ కేసును కూడా తీసేసింది, క్వాష్ చేసేసింది హైకోర్టు. ఆయన ఏదో కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి ఆ కేసుకు సంబంధించి మేము ఏదో చేశారని చెప్పేసి విజయసాయిరెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా, దానికి సంబంధించి కూడా అది కూడా పోయింది. కేవీ రావు దగ్గర తీసుకున్నారు అది ఇది అని చెప్పేసి అన్నారు కదా, అది కూడా అంటే కేసులన్నీ కూడా. విజయసాయిరెడ్డిది 5 ఏళ్ల పాటు ఎవడోడ మీద కడుపు మంటలు ఉన్నాయి, వాళ్ళందరూ కడుపు మంటలు తీర్చుకోవడానికి ఇప్పుడు లేటెస్ట్గా చాంట కోటేశ్వరరావు గారి శిష్యర్కం తీసుకుని ప్రవచనాలు చెప్పుకు తిరుగుతున్నాడు. అంతకన్నా ఇంకేట్లేదు. ఇంకో 10 మంది పేర్లు చెప్తారు కడుపు మంటలో ఆగక. 2 ఈనో ప్యాకెట్లు ఏవో ఇస్తే ఆయనకి ముందు ఆ బడబాగ్ని తగ్గుద్ది ఆయనకి. చెప్పి మనం 4 పేర్లు చెప్పేస్తే అయిపోతుంది. 4 సిట్టాల దగ్గరికి వెళ్ళి సడీలు చెప్పేస్తే ఇంకో 4 పేర్లు ఎత్తుకేసుకెళ్ళి లోపల చదువుతున్నారు సార్. పేర్లు దానికోసం మళ్ళీ సిఐడి అధికారులు మనం పిలిపించి విచారణ చేసి ప్రూవ్ అయితే సరే నిజంగానే అవినీతి జరిగింది ప్రూవ్ అయిందంటే డెఫినెట్గా ఆయన చెప్పిన దానికి ఒక శాంటిటీ ఉంటుంది. మళ్ళీ కోర్టులో అసలు ఈ కేసు ఏం లేదని చెప్పేసి కోర్టులే కేసులు కొట్టేస్తున్నాయి అంటే మరి అవి నిజంగానే ఆరోపణల కోసం లేదంటే ఆ కొన్ని రోజులు ఏదో ఒకటి చేసి మాట్లాడి బురద జల్లడం కోసం చేస్తున్నారా? సంవత్సరం బట్టి ఏంటి లెక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి కదా. నిజంగా లెక్కర్ స్కామ్లో బెయిల్ మీద చంద్రబాబు నాయుడు గారి గురించి కొల్లు రవీంద్ర గురించి ఎవడన్నా మాట్లాడినాడు చెప్పండి.